నమస్తే అండి. మనం ఇప్పుడు మొయినాబాద్ మండలము అజీజ్ నగర్ మున్సిపాలిటీకి వచ్చినాము. ఇక్కడ కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ గారిని కలవడానికి వచ్చినాము. మన పక్కనే ఉన్నారు. నమస్కారం కౌన్సిలర్ గారు. మేడం, మీ పేరు కౌన్సిలర్ గారు? శంకరయ్య మేడం. శంకరయ్య. ఇది మొదటిసారా మీరు, లేకపోతే అంతకుముందు ఏమైనా వార్డు మెంబర్ ఇంకేమైనా చేశారా? వార్డు నెంబర్ వేసిన మేడం, 5 ఏళ్ళ వార్డు నెంబర్ వేసిన. అంటే ఎన్ని నెలల క్రితం? నెలల సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది మేడం. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మీకు ఈ అవకాశం వచ్చింది. సో ఇప్పుడు నిలబడ్డారు కదా, మీ ఆత్మధైర్యంతో మీరు నిలబడ్డారా, లేకపోతే మీకు ఎరకల సపోర్ట్ ఎవరున్నారు? మీ ఫ్యామిలీనా, లేకపోతే మీ నైబర్సా, చుట్టాలు ఎవరున్నారు మీకు? మాకు ఫ్యామిలీ ఉంది, మాకు ఓటర్లు ఉర్రు, మా పెద్దలు ఉర్రు, మా బీఫామ్ ఇచ్చిన పెద్దలు అందరూ నాకు సహకరించారు మేడం. ఆ ధైర్యంతో నేను నిలబడ్డాను. వాళ్ళందరూ నీకు హామీ ఇచ్చినారు, నువ్వు నిలబడు, మేము నీ వెనకలు ఉంటాము, నువ్వు ఎలాగా నిరుత్సాహపడద్దు, నువ్వు గెలుస్తావు కంపల్సరీ అని వాళ్ళు హామీ ఇచ్చినారు. మీకు కూడా ఉంది గెలుస్తానని. ఫుల్ 100% నమ్మకం ఉంది. మీ అపోజిషన్ ఎట్లుంది? గట్టిగా ఉందా? వాళ్ళు కూడా ఫస్ట్ లేకుండా మేడం, ఎండింగ్ లో మళ్ళీ వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చారు. గట్టిగా ఫుల్ పోటీ మటుకు బాగా బీభత్సంగా ఉంది. బాగుంది. ఇద్దరు ఏం తగ్గేదే లేదన్నట్టు. ఇద్దరు ముగ్గురు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీ ఇండిపెండెంట్ గా నిలబడలేదా? ఇండిపెండెంట్ ఓన్లీ. మొత్తం ఎంతమంది అభ్యర్థులు నిలబడ్డారు? 12 మంది మేడం. 12 మందిలో 4 గెలిచినారు కదా. నలుగురు కూడా 2 బీఆర్ఎస్ లు, 2 కాంగ్రెస్ చేజిక్కించుకుంది, అంతే కదా. 2 మొత్తం 4. సో మీరు గెలిచినారు కదా, మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? నేను మంచి చేస్తానని హామీ ఇచ్చిన మేడం. మంచి అందరూ చేస్తారు కౌన్సిలర్ గారు. మంచి హామీ అంటే మీరు ప్రజలకు ఏం చేద్దామని వాగ్దానం ఇస్తున్నారు? ఏది ప్రాబ్లం రాకుండా ఇప్పుడు వాడుకున్న వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేద్దామని హామీ ఇచ్చింది. అంటే ఏమున్నాయి సమస్యలు మీ వార్డులో? ఇప్పుడు కరెంటు స్తంభాలు గాని, ఏదన్నా ముసలి వాళ్ళకు పింఛన్ లేకపోతే పింఛన్లు గాని, ఏదైనా గరీబ్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇండ్లు లేవా మేడం, ఆ ఇండ్లు తెప్పిద్దామని, అవన్నీ ఏమన్నా నా వార్డులో ఏ సమస్యలు ఉన్నా గానీ నేను పెద్దల హామీ తీసుకొని నేను అలా సాల్వ్ చేస్తాను మేడం. అంటే ఇప్పుడు మీరు స్వయం ఉపాధి కింద ఏమన్నా ఇస్తున్నారా? మహిళలకు ఏమైనా ఏం చేస్తున్నారు స్వయం ఉపాధి కింద? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏమైనా మీ తరఫు నుంచి ఏమైనా చేస్తున్నారా? చేద్దాం అనుకుంటున్నాను మేడం. అంటే మీ సొంత డబ్బులా, లేకపోతే ఫండ్స్ వచ్చేంత వరకు ఆగి ఫండ్స్ కోసం మీరు పెట్టుకొని అర్జీ పెట్టుకొని అది వచ్చిన తర్వాత మీరు వాళ్ళకు చేస్తారా? సొంత డబ్బులతో కూడా చేసి వచ్చినప్పుడు హామీ తీసుకుంటా. అంటే మీరు ఫస్ట్ మీ డబ్బులు పెట్టి మీరు పనులు చేసిన తర్వాత మళ్ళా మీరు అర్జీ పెట్టుకుంటే వచ్చినప్పుడు మీరు ఫండ్స్ వచ్చినప్పుడు మీరు చేస్తారు. ముందే మీరు పెడతారు, ఎందుకంటే ఫండ్స్ కోసం ఆలోచిస్తే చాలా లేట్ అవుతుంది. సో ఫండ్స్ అనేది ఏమంటే మనకు ఫస్ట్ పనులు చేసిన తర్వాత చాలా లేట్ గా వస్తాయి, ముందే మనం పెట్టుకుంటే రావంట. సో మీరు ముందు ఆ ఫండ్స్ కోసం నేను ఎదురు చూడను, నా ప్రజలు ఫస్ట్ బాగుండాలి సహకరించారు కదా, వాళ్ళకి ఏదైనా నేను చేసే ఫండ్స్ వచ్చినప్పుడు నేను తీసుకుంటాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా ఫస్ట్ వాళ్ళకు నేను పనులు చేస్తాను, అది ఎప్పుడన్నా రాని అనేసి మీరు అంటున్నారు మీ మాటలు. ఇక్కడ ఈ ఊర్లో మొత్తం ఓటర్ బ్యాంక్ ఎంత? ఓటర్ బ్యాంక్ అంటే నా వార్డా మొత్తానికి, మీ వార్డు ఇప్పుడు నువ్వు గెలిచిన వార్డు? నా వార్డు 1025. సో అపోజిషన్ కన్నా మీకు ఎంత ఆధిక్యత వచ్చింది? మాకు 60. ఎన్ని ఓట్లతో మీరు గెలిచినారు? 63 ఓట్లతో గెలిచినాను మేడం. 1000 ఖాళీ 63 ఓట్లతో 63. మామూలు మొత్తం ఎంత ఓటర్ బ్యాంక్? ఓటర్ కౌంటింగ్ అయింది 830 అయింది మేడం. అందులో నాకు ఎక్కువ అంటే 63 వచ్చినాయి. 63 ముగ్గుట్లో నాకు 63 వచ్చినాయి. అక్కడికన్నా నీకు 63 ఆధిక్యతతో వచ్చింది. సో మీరు ఇప్పుడు ఇంకా మీకు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏమి చేద్దాం? ఇక్కడ ఏమేమి ఉన్నాయి సమస్యలు? మెయిన్ థింగ్ మీరు డోర్ టు డోర్ పోయి ఏం కనుక్కున్నారు? అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి నీ ఊరికి? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏముందంటే పెన్షన్ ఒకటి వస్తలేదు, పెన్షన్ ఒకటి, ఆడాడ స్తంభాలు లేవు, వైర్లు ఉన్నాయి, వైర్లు ఇండ్ల మీద ఆలుతున్నాయి, అవి వైర్లు స్తంభాలయి. ఇప్పుడు ఆడాడ సీసీ రోడ్లు వాళ్ళేవు, ఆ సీసీ రోడ్లు, ముసళ్ళకు పింఛన్లు కొంతమంది కొత్తలకు రాలేవు. ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది పింఛన్లు రాలే, కొత్తవి అవి ఉన్నాయి. ఇక మళ్ళా గల్లీలలో నల్లలు గవి వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేద్దామని నేను హామీ ఇచ్చిన. ఇప్పుడు అంతకు ముందు ఉన్న కౌన్సిలర్ కన్నా మెరుగుగా మీరు ఇంకా ఏం చేద్దాం? అంతకు ముందు కౌన్సిలర్ ఏం చేస్తారు, ఇప్పుడు మెరుగుగా ఏం చేద్దాం? అంతకు ముందు సర్పంచ్ ఉండే మేడం, కౌన్సిలర్ లేదు, ఇదే ఫస్ట్ టైం కౌన్సిలర్, ఇదే ఫస్ట్ టైం.
ఇంతకు ముందు సర్పంచ్. ఇప్పుడు అంటే మళ్ళీ సర్పంచ్ కన్నా ఇంకా మెరుగుగా మీరేం చేద్దాం అనుకుంటే ఇప్పుడు కౌన్సిలర్ అయ్యారు. ఉన్నాయి కదా ఆమెలకు నేను వాళ్ళకి చెప్పేసిన మేమేం లేవో అన్ని నేను సహకరిస్తానని చెప్పిన. రోజు అయ్యింది, ఎక్కడ అయ్యింది? మాది 16 తారీఖు అయింది. 16 ఓకే. ఎక్కడ అయింది? మన ఈయనే మున్సిపల్ ఆఫీస్ మన ఊర్లోనే అయ్యింది. సో మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు ఏ ఊరు ఏ దేవుని దగ్గర పోదాం అనుకుంటున్నారు? అంటే మీకు ఇప్పుడు గెలిచినారు కదా, మీ సంతోషాన్ని ఏ దేవుడి దగ్గర పోదాం అనుకుంటున్నారు? మేము ఇప్పుడు మా ఊర్లోనే కొత్తది మల్లన్న గుడి కట్టినాం. అది ఎవరు కట్టారు మల్లన్న గుడి? అంతా మా ఊరు విలేజ్ మొత్తం విలేజ్ అంతా కలిసి తలాయిని తీసుకొని కట్టారు. ఆ గుడికి నేను ఏమందంటే నేను గెలిచినాక నేను ఒకటి అన్నదానం చేస్తా, ఒక బోనం చేసి నేను అన్నదానం చేద్దామని నా కోరిక ఉండే. ఇప్పుడు మీరు గెలిచినారు కాబట్టి అక్కడ పోయి మీరు మొక్కు చెల్లించుకుంటారు. అంతే మేడం. సో చాలా మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. చాలా సంతోషం కౌన్సిలర్ గారు. నమస్తే మేడం.